హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ బిహారీ. ఈరోజు మనం రాయగఢ అయితే వెళ్ళబోతున్నాం, బజ్జిగౌరమ్మ టెంపుల్కి. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మార్నింగ్ 5 కల్లా వెళ్తే బెటర్. సో 3 అవర్స్లో వెళ్ళిపోతాం. సో చూద్దాం ఎన్నింటికల్లా అక్కడ దిగుతాం. మనం రాయగఢ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ కరెక్ట్గా రైట్ టైంకి అయితే దింపేసింది మనల్ని. ఇంక ఇప్పుడు ఈ టెంపుల్కి అయితే వెళ్దాం, బయటికి వెళ్దాం ముందు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి తుని దగ్గర తలుపుల టెంపుల్ ఆదివారం అంత రష్ ఉండిద్ది. ఇక్కడ కూడా ఆదివారం చాలా రష్గా ఉంటుంది. నార్మల్ డే కాబట్టి ఖాళీగా. మామూలుగా అయితే క్యూ లైన్లో జరగాలి. ఇవన్నీ క్యూలు, కానీ ఇప్పుడు అవసరం. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఎండకాలం అయితే తాగుతాము. అమ్మవారు రాత్రిపూటలు ఈ ప్రదేశాల్లో ఈ గుర్రం మీద సంచరిస్తారని అయితే నమ్ముతారు. దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది, బయటికి వెళ్దాం. ఆదివారాలు అప్పుడైతే చాలా బిజీగా ఉండిద్ది. ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి సింపుల్గా నాకైతే ఒక 15 మినిట్స్లో అయిపోయింది దర్శనం. ఇదిగోండి టెంపుల్ మొత్తం ఇలా ఉండిద్ది. ఇంకా స్టార్టింగ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, అందులో నుంచి క్యూ ఉండిద్ది. ఆదివారాల పూట అయితే అందులో నుంచి క్యూ అయితే తిరగాలి. చాలా టైం అయితే పట్టిద్ది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నాకు దర్శనానికి 3-4 అవర్స్ టైం పట్టింది. లడ్డు పులిహోర తీసుకున్నా. ఇది ఎగ్జిట్ గేట్ నెంబర్ 4. ఇప్పుడు ఖాళీగానే ఉంది కాబట్టి మనం వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఓన్లీ సండే ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు. అన్నప్రసాదం. ఆదివారం వస్తే ఇక్కడే మొత్తం కోళ్ళు అన్నీ ఇక్కడే అమ్ముతారు. వండుకున్న వాళ్ళు ఇక్కడ వండుకుంటారు, లేకపోతే పక్కనే చిన్న చిన్న ఇల్లులు అయితే ఉంటాయి, అక్కడే వాళ్ళు ఫుడ్ రైస్ అన్నీ చికెన్ అన్నీ వాళ్ళే కుకింగ్ అయితే చేసేసి ఇస్తారు.
ఈ పక్కనే ఉండిద్ది, వెళ్దాం పదండి అటు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇటు వెళ్తే ఇక్కడ టిఫిన్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. పక్కన ఉన్న ఇళ్ళల్లో వంట అయితే చేసేసి ఇస్తారు మనకి. మొత్తం ఇక్కడ మన ఒడిస్సాలో ఉన్నా సరే మొత్తం అందరూ ఇక్కడ తెలుగు అయితే మాట్లాడతారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరైనా రావచ్చా, మోస్ట్లీ అందరికీ తెలుగు వచ్చు. ఇక్కడ నుంచి మనకు ఆటోలు దొరికితే డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు.